ప్రియ స్నేహితులారా, ఈరోజు మనం బిబ్లికల్ ఆర్కియాలజీకి సంబంధించినటువంటి ఒక విశేషమైనటువంటి రాతి శాసనాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఆ రాతి శాసనం పేరు మెర్నెప్టా స్టెలే లేదా ఇజ్రాయెల్ స్టెలే. అంటే ఈ శాసనం ఐగుప్తు ఫరో అయినటువంటి మెర్నెప్టా వేయించినటువంటి శాసనం. ఏమిటి ఈ శాసనం యొక్క ప్రత్యేకత అంటే, ఈ శాసనములో ఇశ్రాయేలు యొక్క ప్రస్తావన ఉన్నది. ఐగుప్తు దేశంలో 1896వ సంవత్సరంలో బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త అయినటువంటి ఫ్లిండర్స్ పెట్రీ గారు ఈజిప్టులోని థేబ్స్ అనేటువంటి పట్టణంలో జరిపిన తవ్వకాల్లో ఈ శాసనం అనేది దొరకటం జరిగింది. ఇది సుమారుగా 3 మీటర్లు లేదా 10 అడుగుల ఎత్తైనటువంటి ఒక గ్రానైట్ శిలా శాసనం. ఇజ్రాయేలు గూర్చినటువంటి, ఇశ్రాయేలీయుల దేవుడైనటువంటి యెహోవా దేవుని గూర్చినటువంటి, ఇశ్రాయేలు రాజులను గూర్చినటువంటి, దావీదు కుటుంబమును గూర్చినటువంటి ప్రస్తావన కలిగినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి 4 పురాతన రాతి శాసనాల్లో ఈ మెర్నెప్టా స్టెలే అనేటువంటి ఈ గ్రానైట్ శిలా శాసనం కూడా ఒక ముఖ్యమైనటువంటి శాసనం. మిగిలినటువంటి 3 ఏవంటే మేషా స్టెలే అని పిలువబడినటువంటి మోయాబు శాసనం. ఈ మోయాబు శాసనాన్ని గురించి మనం 2 వీడియోలు చేసుకున్నాం. అవి మన ఛానల్లో ఉన్నాయి. ఇంకా ఎవరైనా చూడని వారు ఉంటే బైబిల్ చరిత్ర, నిజమైన చరిత్ర అని నిరూపించినటువంటి మోయాబు రాతి శాసనం అనేటువంటి పేరుతో పార్ట్ 1 గా, పార్ట్ 2 గా మన ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా ఇంకా చూడని వారు ఉంటే అవి కూడా చూడండి. బైబిల్ హిస్టరీ తెలుసుకోవడానికి చాలా సహాయకరంగా ఉంటాయి. ఇక 3వది టెల్ దాన్ స్టెలే. ఇక 4వది కుర్క్ మోనోలిథ్స్. ఈ 4 కూడా ఇశ్రాయేలును గూర్చిన ప్రస్తావన కలిగినటువంటి పురాతన రాతి శాసనాలు. ఈరోజు మనం ఈ మెర్నెప్టా స్టెలే గురించి తెలుసుకుందాం. ప్రియా స్నేహితులారా, మనము ఈ మెర్నెప్టా స్టెలే గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే, బైబిల్లో వ్రాయబడినటువంటి చరిత్ర అది నిజమైనటువంటి చరిత్ర. వారు కనానులో ఎంతో పురాతన కాలం నుండి జీవిస్తున్నారు అని నిరూపించేటువంటి ఒక రుజువు ఈ మెర్నెప్టా శిలా శాసనం. కాబట్టి మనం క్రైస్తవులుగా దీన్ని తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మన మీద ఉంది ప్రియులారా. బైబిల్ ద్వారా ఇశ్రాయేలు చరిత్ర మనం తెలుసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, వారి చరిత్ర, కనాను గూర్చినటువంటి సంగతులు తెలుసుకోవడానికి ఒక ఎక్స్ట్రా బిబ్లికల్ ప్రూఫ్ లాగా ఈ మెర్నెప్టా స్టెలే కూడా మనకు ఉపయోగపడతా ఉంది. కాబట్టి ఈ మెర్నెప్టా స్టెలే గురించి వివరాలు మనం తెలుసుకుందాం. బైబిల్ యొక్క సత్యసంధతను, చారిత్రకతను మరొకసారి మన గమనంలోకి తెచ్చుకొని మన ప్రభువుని హృదయమారా స్తుతిద్దాం. ఈ మెర్నెప్టా అనేటువంటి వ్యక్తి ఐగుప్తు ఫరో అయినటువంటి రామ్సెస్ II యొక్క 13వ కుమారుడు. ఐగుప్తు దేశాన్ని పరిపాలించిన 2వ రామ్సెస్ ఆయన యొక్క 13వ కుమారుడు. ఇతడు బీసీ 1213వ సంవత్సరం నుండి 1203వ సంవత్సరం వరకు ఐగుప్తు దేశాన్ని ఫరోగా పరిపాలించాడు. ఇతడు బీసీ 1283వ సంవత్సరంలో పుట్టాడు. ఇతడు చనిపోయింది 2వ తేదీ మే నెల 1203వ సంవత్సరం బీసీ. అంటే ఇతడు 1213వ సంవత్సరంలో సింహాసనం ఎక్కిన దగ్గర నుండి బీసీ 1203వ సంవత్సరంలో చనిపోయే వరకు కూడా ఐగుప్తు ఫరోగా పరిపాలించాడు. ఇతని తండ్రి రామ్సెస్ II అని ముందే చెప్పుకున్నాం. ఇతని తల్లి పేరు ఇసెట్ నోఫరెట్. ఇతడు 19వ డైనస్టీకి చెందినటువంటి ఫరో. ఈ ఫరో మెర్నెప్టా బీసీ 1213వ సంవత్సరంలో సింహాసనం ఎక్కిన తర్వాత ఏం జరిగిందంటే, ఈజిప్టు దేశానికి పశ్చిమంగా ఉండేటువంటి లిబియా దేశం అని ఒక దేశం ఉంది.
ఖచ్చితంగా ఈజిప్ట్ దేశానికి పడమరగా ఉంటుంది. అదే విధంగా మధ్యధరా సముద్రానికి దక్షిణంగా ఉంటుంది. ఆ దేశం పేరు లిబియా దేశం. అక్కడ ఉండే వారిని లిబియన్స్ అంటారు. ఈ లిబియన్స్ ఏం చేశారంటే, ఈ ఫరో మెర్నెప్టా సింహాసనం ఎక్కిన తర్వాత మరికొంతమందిని కలుపుకొని, వారిలో ముఖ్యంగా సీ పీపుల్ అనేవాళ్ళు ఉన్నారు. అంటే వీరు సముద్రాన్ని ఆధారం చేసుకొని ఆయా దేశాల మీద దాడులు చేస్తూ ఆ దేశాలను స్వాధీనపరుచుకోవటం, ఆ దేశాలను దోచుకోవటం చేసేటువంటి ప్రజలు సీ పీపుల్ అంటారు వీళ్ళు. ఎవరు ఈ సీ పీపుల్ అని చరిత్రకారులు పరిశోధించినప్పుడు వీరు మరి టర్కీ దేశానికి దక్షిణ భాగమైనటువంటి కప్పదొకియా ప్రాంతానికి చెందిన వారు. వారి ఆరిజిన్ ఆ కప్పదొకియా ప్రాంతంలో ఉందని, వారు అక్కడి నుండి మరి దక్షిణ దిశగా మరి ఇటు ఆఫ్రికా దేశాల మీద, కనాను దేశం మీద కూడా తరచుగా దాడి చేస్తూ వచ్చారని చరిత్రకారులు చెప్తారు. అయితే మనకి బైబిల్ పరంగా గమనించినప్పుడు ఈ సీ పీపుల్ అనేవారు ఫిలిస్తీయులు అని బైబిల్ చరిత్రకారులు తేల్చారు. ఇప్పుడు ఏదైతే గాజా ప్రాంతం అనేది ఉందో, ఆ గాజా ప్రాంతంలో ఫిలిస్తీయులు ఉండటం అనేది మనం న్యాయాధిపతుల కాలం నుండి కూడా మనం చూడగలం. ఆ తరువాత మరి దావీదు కాలం వరకు రాజుల కాలంలో ఆ ఫిలిస్తీయులు ఉన్నారు. ఆ ఫిలిస్తీయులు సమూయేలు కాలంలో మరి ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేసి మందసం ఎత్తుకుపోవటం కూడా జరిగింది. ఈ చరిత్ర అంతా కూడా మరి సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూడగలం. తర్వాత దావీదు కాలంలో దావీదు కూడా వారిని ఓడించి లోబరుచుకోవటం జరిగింది. ఇది బైబిల్ సంబంధంగా ఆ సీ పీపుల్ అనేవాళ్ళు ఫిలిస్తీయులు అని మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ లిబియన్స్ ఏం చేశారంటే, ఆ ఫిలిస్తీయులను అనగా సీ పీపుల్ ని మరికొంతమంది ప్రక్క దేశాల వారిని కలుపుకొని ఈజిప్ట్ మీదకి అనగా ఐగుప్తు మీదకి దండెత్తి వచ్చారు. అయితే ఈ ఫరో మెర్నెప్టా ఆ లిబియన్స్ ని, ఆ సీ పీపుల్ ని కూడా అనగా ఫిలిస్తీన్లు కూడా మరి తను ఓడించాడు. అంత మాత్రమే కాకుండా ఈ ఫరో మెర్నెప్టా ఏం చేశాడంటే, కనాను దేశం మీద కూడా దాడి చేసి అప్పుడు కనాను ప్రాంతంలో నివసిస్తున్నటువంటి అనగా బీసీ 1213 సంవత్సరం నుండి ఈ యుద్ధాలు జరిగినాయి. 1208 సంవత్సరం వరకు. అంటే ఆ 5 సంవత్సరాలు కూడా మరి ఈ ఫరో మెర్నెప్టా అటు లిబియన్స్, సీ పీపుల్ తో, అదే విధంగా ఇటు కనాను దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలతో కూడా అతడు యుద్ధం చేసి మరి వారందరిని కూడా మరి జయించినటువంటి సందర్భంగా వేయబడినటువంటి ఒక విజయ శిలా శాసనమే ఈ మెర్నెప్టా స్టెలే. ఈ ఫరో మెర్నెప్టా ఈ శిలా శాసనంలో ముఖ్యంగా తాను లిబియన్ల మీద, వారి మిత్రపక్షాలైనటువంటి సీ పీపుల్ మీద, అదే విధంగా కనాను దేశంలో తాను అష్కెలోను వారి మీద, గెజెరు వారి మీద, యానోం వారి మీద, ఇశ్రాయేలు వారి మీద సాధించిన విజయాలను కూడా ఈ శిలాశాసనంలో ప్రస్తావించడం జరిగిందండి. మనకు ముఖ్యంగా ఈ 28 లైన్లు కలిగినటువంటి ఈ శిలాశాసనంలో చివరి 3 లైన్లలో ఉన్నటువంటి ఇశ్రాయేలును గురించినటువంటి ప్రస్తావన ముఖ్యమైనటువంటి చారిత్రాత్మక సంగతి అని మనం తెలుసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే చరిత్రకారులు, ఎక్కువ మంది బైబిల్ పండితులు ఆమోదించినటువంటి సంవత్సరాల ప్రకారం ఇశ్రాయేలు యొక్క చరిత్రను నేను క్లుప్తంగా మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను. ఇశ్రాయేలీలు 75 మందిగా బీసీ 1876 సంవత్సరంలో ఐగుప్తు దేశానికి వెళ్ళడం జరిగింది. అక్కడ మనందరం ఎరిగిన సంగతే, 430 సంవత్సరాలు వారు ఐగుప్తులో దాసులుగా ఉన్న తర్వాత దేవుడు మోషేను, అహరోనులను పంపించి అక్కడ అనేకమైనటువంటి సూచనలు, మహత్కార్యాలు జరిగించి పస్కా బలి ద్వారా ఇశ్రాయేలులను విమోచించి వారిని బయటకు తీసుకుని వచ్చాడు. అంటే 75 మందిగా బీసీ 1876 సంవత్సరంలో ఐగుప్తు దేశానికి వెళ్ళినటువంటి యాకోబు కుటుంబం దేవుని మహాకృపతో అక్కడ లక్షల మందిగా విస్తరించి 430 సంవత్సరాల చెర తరువాత బీసీ 1446 సంవత్సరంలో విమోచించబడ్డారు. వాగ్దాన దేశానికి ప్రయాణమయ్యారు. ఈ సంగతులన్నీ కూడా నిర్గమాకాండం 12వ అధ్యాయం 13వ అధ్యాయంలో మనం స్పష్టంగా చూడగలం. ఎందుకంటే ఆదికాండం గ్రంథంలో ఇశ్రాయేలీల పితరుడైనటువంటి అబ్రహాముకు యెహోవా దేవుడు ముందుగానే ఈ సంగతులు తెలియజేయడం జరిగింది. అబ్రహాము సంతానం ఐగుప్తు దేశంలో పరవాసులుగా ఉంటారని,
400 సంవత్సరాల కాలం వారు వీరిని బాధ పెడతారని, తర్వాత వారి మిక్కిలి ఆస్తితో ఆ దేశం నుండి బయలుదేరి వస్తారని ఇక్కడ వాగ్దానం చేయబడిన రీతిగానే నిర్గమాకాండం 12వ అధ్యాయం 41వ వచనంలో చాలా స్పష్టంగా ఆ సంగతి వ్రాయబడింది ప్రియులారా. ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి పోయెను. 430 సంవత్సరాల తర్వాత వారు విడిపించబడ్డారు. అంటే బీసీ 1446వ సంవత్సరంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విమోచించబడ్డారు. 40 సంవత్సరాల పాటు వారు వాగ్దాన దేశానికి ఆ అరణ్యములో, ఆ ఎడారిలో ప్రయాణం చేశారు. 40 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీయులు యోర్దానుకు తూర్పునున్నటువంటి మోయాబు మైదానానికి చేరుకున్నారు. ఈ సంగతి చాలా స్పష్టంగా ద్వితీయోపదేశకాండం గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో మోషే గారు రాశారు. అది బీసీ 1406వ సంవత్సరం. ఆ సంవత్సరమే అదే మోయాబ్ మైదానంలో ఉన్నటువంటి నెబో కొండ మీద మోషే చనిపోవడం జరిగింది. మోషే చనిపోయిన తర్వాత నాయకుడైనటువంటి యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు సమాజం అంతా కూడా యోర్దానును దాటి వాగ్దాన దేశంలో ప్రవేశించి ఆ వాగ్దాన దేశాన్ని జయించి స్వతంత్రించుకోవడం జరిగింది. దీనికి సుమారుగా 6 సంవత్సరాల కాలం పట్టింది. ఇదంతా కూడా యెహోషువ గ్రంథంలో మనం చూడవచ్చు. ఆ వాగ్దాన దేశాన్ని మీద మరి వారు యుద్ధం చేసి దాన్ని జయించి దాన్ని స్వతంత్రించుకొని దాన్ని గోత్రాల వారీగా ఆ దేశాన్ని విభాగించుకోవడం జరిగింది. అది సుమారుగా బీసీ 1400వ సంవత్సరం. ఇక ఆ బీసీ 1400 సంవత్సరం నుండి కొంతకాలం యెహోషువ, అదే విధంగా యెహోషువతో పాటు మరి పెద్దలుగా ఉన్నటువంటి ఇతర నాయకులు జీవించినటువంటి కాలం అది ఒక సుమారుగా 50 సంవత్సరాలు. అంటే బీసీ 1350వ సంవత్సరం వరకు యెహోషువ మిగిలినటువంటి పితరులు ఉన్నారు. వారి కాలంలో మరి ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి ఎలా ఉందో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచు వచ్చిరి. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆ పితరులు చనిపోయిన తర్వాత 10వ వచనం. ఆ తరము వారు తమ పితరుల యొద్దకు చేర్చబడిన తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టెను. చూడండి, అంటే ఇది ఏ సంవత్సరం అని మనం చెప్పుకుంటున్నాం చరిత్రపరంగా అంటే బీసీ 1350వ సంవత్సరం వరకు పితరులు ఉన్నారు. అయితే 1350వ సంవత్సరంలో ఆ పితరులందరూ కూడా అంటే 1350వ సంవత్సరం వరకు కూడా ఒక్కొక్కరుగా ఆ పితరులందరూ చనిపోయిన తర్వాత యెహోవా చేసిన కార్యాలను, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను, ఆయన విమోచన కార్యాన్ని చూసినటువంటి యెహోషువ, అతని తరువాత అతని తరం వారు కూడా చనిపోయిన తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి వచ్చిందంట. నిజానికి ఎవరండి వీరు? ఇశ్రాయేలీయులే. అది బీసీ 1350వ సంవత్సరం. ఇక అప్పటి నుండి సుమారుగా 300 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను న్యాయాధిపతులు పరిపాలించారు. అసలు న్యాయాధిపతులు పరిపాలించవలసిన అవసరం ఎందుకు వచ్చింది అనేది ఈ మెర్నెప్టా శిలాశాసనానికి ఒక లింక్ ఉందండి. మెర్నెప్టా తన శిలాశాసనంలో ఆ 28 లైన్లలో చివరి 3 లైన్లలో ఇశ్రాయేలును గూర్చినటువంటి ప్రస్తావన ఉంది. ఆయన ఇశ్రాయేలీయుల మీదకి వచ్చి వారిని ఓడించాడని రాసుకున్నాడు. దేవుడు ఎందుకు అనుమతించాడు ఇశ్రాయేలుకి పరిస్థితి అనేది నేను ఇప్పుడు మీకు న్యాయాధిపతుల గ్రంథంలో మీకు చూపెడతాను. ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అస్తారోతును పూజించిరి. అన్య దేవతలను పూజించారు. యెహోవా దేవుని విసర్జించారు. వారి విమోచకుణ్ణి, వారి దేవుణ్ణి విసర్జించారు వారు. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను. ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించెను.
వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి. ఆయన వారి చుట్టూ ఉన్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను. ఇశ్రాయేలీయులకు సౌత్ వెస్ట్ గా ఉన్నటువంటి దేశమే ఐగుప్తు దేశం. కాబట్టి వారి చుట్టూ ఉన్నటువంటి వారికి అనేటువంటి ఆ పదంలో ఐగుప్తీయులు కూడా ఉన్నారు. వారికి కూడా దేవుడు అప్పగించాడని మనం అర్థం చేసుకోవాలి. పర్టికులర్ గా న్యాయాధిపతుల గ్రంథంలో ఆ మాట వ్రాయబడలేదు, కానీ న్యాయాధిపతుల గ్రంథంలో 12 మంది న్యాయాధిపతులు ఇశ్రాయేలీయులను పరిపాలించారండి. ఒక్కొక్కసారి వారు చేసిన తిరుగుబాటును బట్టి, ఇశ్రాయేలీయులు చేసిన తిరుగుబాటును బట్టి, యెహోవా దేవునిని విసర్జించి అన్య దేవతలను పూజించిన కారణాన్ని బట్టి ఒక్కొక్కసారి వారు ఒక్కొక్క దేశానికి, ఒక్కొక్క జాతికి అప్పగించబడ్డారు. అమ్మోనీయులకు, మోయాబీయులకు, అదే విధంగా ఇక్కడ ఐగుప్తీయులకు అప్పగించబడినట్లుగా ఈ శిలాశాసనం బట్టి మనకు అర్థమవుతా ఉంది. ఈ మాట నేను మరొకసారి మీ గమనంలోకి తీసుకొస్తాను. ఆయన అనగా యెహోవా దేవుడు వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను కనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. ఈ మాట ఈ మెర్నెప్టా స్టెలేలో కూడా ఆ శాస్త్రంలో మనం చూస్తాం. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగ చేయుటకు యెహోవా వారికి శత్రువాయను కనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగాను. చూసారా ప్రియులారా, దేవుని స్వంత ప్రజలు దేవుని విసర్జించిన కారణాన్ని బట్టి దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించడం జరిగింది. కాబట్టి ఈ ఫరో మెర్నెప్టా తాను వారిని జయించినట్లుగా, వారిని నశింపజేసినట్లుగా తాను శిలా శాసనంలో వేసుకోగలిగాడు. మిగిలినటువంటి వివరాలను ఆ శాస్త్రం నుండి మనం గమనిద్దాం. ఈజిప్టు దేశంలో లభించినటువంటి అనేక శిలా శాసనాల్లో కేవలం ఈ ఒక్క మెర్నెప్టా స్టెలేలో మాత్రమే ఇశ్రాయేలును గూర్చినటువంటి ప్రస్తావన ఉండటం మనం చూస్తామండి. ఇది కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలును గూర్చినటువంటి ప్రస్తావన కలిగిన అత్యంత పురాతనమైనటువంటి శాసనం ఈ మెర్నెప్టా శిలాశాసనం. ఎందుకంటే ఇది BC 1208వ సంవత్సరంలో వేయబడింది. నేను ఇంతకు ముందే మీకు జ్ఞాపకం చేశాను. ఈ ఫరో మెర్నెప్టా BC 1213వ సంవత్సరంలో సింహాసనం ఎక్కాడు. అక్కడ నుండి సుమారుగా 5 సంవత్సరాల పాటు అటు లిబియన్స్, సీ పీపుల్ మీద అనగా ఫిలిస్తీన్ల మీద, అదే విధంగా ఇటు వచ్చి ఇశ్రాయేలీల మీద, అష్కెలోను వారి మీద, గెజర్ వారి మీద, యానోం వారి మీద యుద్ధం చేసి వారిని అందరిని కూడా ఓడించిన తర్వాత తాను వేయించుకున్నటువంటి ఒక విజయ శిలాశాసనం ఈ మెర్నెప్టా శిలాశాసనం. ఇది ఏ భాషలో వ్రాయబడింది అంటే అప్పటికి ప్రాముఖ్యత చెందినటువంటి ఈజిప్ట్ హైరోగ్లిఫ్స్ లో ఈ శిలాశాసనం వ్రాయబడిందండి. హైరోగ్లిఫ్ అంటే చిత్రాలను ఉపయోగించి వ్రాయబడినటువంటి లిపి. చిత్రాలంటే బొమ్మల ద్వారా సమాచారం రాయడం. మనము ఆ సంగతిని ఈ పిక్చర్ లో గమనించవచ్చు. దీన్ని చిత్రలిపి అంటారు. ఐగుప్తుకు సంబంధించిన చిత్రలిపి. ఐగుప్తు అనేక శిలాశాసనాల్లో, రాజుల సమాధుల్లో, ఈజిప్ట్ లో ఉన్నటువంటి పిరమిడ్స్ లో చిత్రలిపిని అనగా ఈ హైరోగ్లిఫ్స్ ని మనం చూడగలం. అయితే ఈ హైరోగ్లిఫ్స్ లో ఉన్నటువంటి రాయబడినటువంటి ఈ శిలాశాసనం కనుగొన్నటువంటి బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త అయినటువంటి ఫ్లిండర్స్ పెట్రీ గారు తన బృందంలోని ఒక సభ్యుడైనటువంటి జర్మనీ దేశానికి చెందినటువంటి భాషా శాస్త్రవేత్త విల్హెల్మ్ స్పీగెల్ బెర్గ్ గారిని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేయమని అడగడం జరిగింది. అప్పుడు ఆ స్పీగెల్ బెర్గ్ గారు హైరోగ్లిఫ్స్ లో ఉన్నటువంటి అనగా చిత్రలిపిలో ఉన్నటువంటి శాసనాన్ని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసినప్పుడు వారు అందులో చివరి 3 లైన్లలో ఇశ్రాయేలు దేశాన్ని గురించినటువంటి ప్రస్తావన ఉండటం చూసి వారు చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తా ఉందంటే BC 1200 సంవత్సరాల కాలంలోనే ఇశ్రాయేలు యొక్క ఉనికి కనానులో ఉన్నది అని మనకి చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. అంటే సుమారుగా ఇప్పటికీ 3232 సంవత్సరాల క్రితం వేయబడినటువంటి ఈ శిలాశాసనం ద్వారా
ఇశ్రాయేలీయుల యొక్క ఉనికి అప్పటికే అక్కడ స్థిరపడింది అని మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే వారు బీసీ 1406 సంవత్సరంలోనే కనాను దేశంలో ప్రవేశించారు. అంటే అప్పటికి అనగా ఈ మెర్నెప్టా వారి మీద యుద్ధం చేసినప్పటికీ అప్పటికే 200 సంవత్సరాల నుండి ఇశ్రాయేలీయులు ఆ కనాను దేశంలో నివాసం చేస్తున్నారు. వారొచ్చి అప్పటికే 200 సంవత్సరాల కాలమైంది. కాబట్టి ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర, ఇశ్రాయేల్ యొక్క ఉనికి కనాను దేశంలో అత్యంత పురాతన కాలం నుండే ఉన్నట్లుగా ఈ మెర్నెప్టా శిలాశాసనం ద్వారా కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ప్రియులారా. ఈ మెర్నెప్టా స్టెలేలో చివరి 3 లైన్లలో ఇశ్రాయేలును గురించినటువంటి ప్రస్తావన ఆయన ఏం రాశాడంటే, ఫరో మెర్నెప్టా తాను సింహాసనం ఎక్కినటువంటి బీసీ 2013 సంవత్సరం మొదలుకొని బీసీ 2008 సంవత్సరం వరకు, అంటే 5 సంవత్సరాల పాటు తాను జరిగించినటువంటి అనేక యుద్ధాలలో తాను సాధించినటువంటి విజయాలను 3 విజయ శిలాశాసనాలుగా వేయించాడు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి మెర్నెప్టా స్టెలే కూడా ఆ 3 శిలాశాసనాల్లో ఒకటి. ఈ శాసనాన్ని మనం ఎందుకు ప్రత్యేకంగా మన గమనంలోకి తెచ్చుకుంటూ ఉన్నాము, దాని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నామంటే 28 లైన్లు కలిగినటువంటి ఈ శాసనంలోని చివరి 3 లైన్లలో ఇశ్రాయేలును గూర్చినటువంటి ప్రస్తావన ఉండటమే దానికి కారణం. బైబిల్ చరిత్ర, బైబిల్‌లో వ్రాయబడినటువంటి ఇశ్రాయేలీయుల చరిత్ర అది యథార్థంగా మరి ఆ కనాన్‌లో జరిగినటువంటి చరిత్ర అనేది మరొక్కసారి ఈ ఎక్స్‌ట్రా బిబ్లికల్ ఎవిడెన్స్ అయినటువంటి మెర్నెప్టా స్టెలే ద్వారా మనకి అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఆ చివరి 3 లైన్‌లను నేను ఇంగ్లీష్‌లో చదువుతాను. దాని గురించినటువంటి వివరాలు మీకు చెప్తాను. కనాన్ ఈస్ క్యాప్టివ్ విత్ ఆల్ వో అని వ్రాయబడింది. అంటే కనాను దేశము ఎంతో విచారంతో బందీగా మారింది అని దాని అర్థం. మొట్టమొదట ఈ కనాను గురించిన ప్రస్తావన ఎందుకు తెచ్చాడు అంటే, ఇప్పుడు ఇశ్రాయేలీయులు నివసిస్తున్న దేశం అంతా కూడా ఒకప్పుడు కనానుగా పిలువబడింది కాబట్టి, తాను యుద్ధం చేసి కనానును బందీ చేశాను అనేటువంటి మాట మొదటగా తాను రాసుకున్నాడు. దాని తర్వాత లైన్‌లో అష్కెలోన్ ఈస్ కాంకర్డ్. అష్కెలోను అనేటువంటి పట్టణం. ఈ పట్టణం నేటికి కూడా ఇశ్రాయేల్ దేశంలో అదే పేరుతో ఉంది. అయితే ఈ బీసీ 1200 కాలంలో ఈ అష్కెలోను అనేటువంటి పట్టణం అది ఫిలిష్తీయులకు చెందినటువంటి పట్టణం. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. లిబియన్లు ఫిలిష్తీయులను కలుపుకొని అనగా సీ పీపుల్ అనబడిన ఫిలిష్తీయులను కలుపుకొని వారు మెర్నెప్టా మీద యుద్ధానికి వచ్చారని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు వారి పట్టణమైనటువంటి అష్కెలోనును కూడా తాను జయించాను అని రాసుకున్నాడు. ఈ అష్కెలోను గురించి మనం కొన్ని సంగతులు ఆలోచన చేస్తే, ఈ అష్కెలోన్ అనేటువంటి పట్టణం గాజా బోర్డర్ నుండి, ఇప్పుడు గాజా ప్రాంతం మనందరికీ తెలిసిన ప్రాంతమే. ప్రతినిత్యం వార్తల్లో మనం చూస్తానే ఉన్నాం. ఈ గాజా నుండి ఉత్తరాన 8 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి పట్టణమే ఈ అష్కెలోన్. అంత మాత్రమే కాదు, అష్కెలోనుకు ఉత్తరంగా అష్డోద్ అనేటువంటి పట్టణం ఉంటుంది. ఇజ్రాయెల్‌లో ముఖ్య పట్టణమైనటువంటి టెల్ అవీవ్ నుండి దక్షిణంగా 30 మైళ్ళ దూరంలో ఈ అష్కెలోన్ అనేటువంటి పట్టణం ఉన్నది ప్రియులారా. ఈ అష్కెలోను పట్టణం గురించి యెహోషువ గ్రంథంలో మనం అనేక సార్లు చదవగలం. ఫిలిష్తీయుల యొక్క 5 సర్దారులు నివసించినటువంటి పట్టణాలు అవి ఫిలిష్తీయుల పట్టణాలు. దాని గురించి యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడొచ్చు. ఈ 5 ఫిలిష్తీయుల సర్దారులు నివసించిన 5 పట్టణాల పేర్లు మనం అక్కడ చూస్తాం. 5 పట్టణాల్లో ఈ అష్కెలోను ఒకటి. మిగిలిన 4 ఏవంటే గాజా, అష్డోదు, గాతు, ఎక్రోను. ఈ 5 కలిపి ఫిలిష్తీయులు సర్దార్లు నివసించినటువంటి పట్టణాలు. నేటికి కూడా మనం చెప్పుకుంటున్నటువంటి అష్కెలోను అదే పేరుతో ఇశ్రాయేల్ దేశంలో ఉంది. గాజా అదే పేరుతో ఉంది. అష్డోదు అదే పేరుతో ఉంది. ఇవన్నీ బైబిల్ చరిత్రలో మరి సెక్యులర్ చరిత్రలో కూడా అనేక సార్లు ప్రస్తావించబడినటువంటి పట్టణాలు. తర్వాత గెజెర్ సీజ్డ్ అని రాశాడు. గెజెర్ సీజ్డ్. గెజెర్ అనేటువంటి పట్టణం స్వాధీనపరచబడింది అని రాసుకున్నాడు. ఈ గెజెరు పట్టణం అనేటువంటి పేరు కూడా బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో మనం అనేక సార్లు చూస్తాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 33వ వచనంలో గెజెరును గురించిన ప్రస్తావన మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు కనాన్‌లో ప్రవేశించిన తర్వాత యెహోషువ తన మీదకి యుద్ధానికి వచ్చినటువంటి గెజెరు రాజును సంహరించాడని అక్కడ ఉంది. అయితే అదే యెహోషువ గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనంలో మాత్రం
మరి ఇశ్రాయేలీయులు గెజెరులో నివసించినటువంటి కనానీయులను పారద్రోలలేకపోయారు. ఆ కనానీయులు నేటి వరకు అనగా యెహోషువ గ్రంథం రాయబడుతున్న కాలానికి కూడా వారు ఇశ్రాయేలీయుల మధ్య నివసించారు అని మనం చూస్తాం. అంటే ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నానని మెర్నెప్టా తన శిలాశాసనంలో వేయించుకున్నాడు. ఇక తర్వాత లైన్‌లో యానోమ్ మేడ్ నాన్ ఎగ్జిస్టెంట్. యానోమ్ మేడ్ నాన్ ఎగ్జిస్టెంట్ అంటే దాని అర్థం ఏంటంటే, ఈ యానోమ్ అనేటువంటి పట్టణం అసలు ఉనికి లేకుండా చేయబడింది ఆ మెర్నెప్టా తన శాసనంలో రాసుకున్నాడు. మనం ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఈ యానోమ్ అనేది ఎక్కడ ఉన్నదని మనం గమనించుకుంటే, యానోమ్ అనేటువంటి పట్టణం ప్రస్తుత కాలంలో లేదు కానీ, దాని ఉనికి కూడా మరి పురాతత్వ శాస్త్రవేత్తలు ఒక 3, 4 పేర్లు సజెస్ట్ చేస్తా ఉంటారు. ముఖ్యంగా అది కనాన్‌లో ఒక పట్టణమని, లేదా దక్షిణ సిరియాలోని ఒక పట్టణమని, అనగా ఇజ్రాయెల్ బోర్డర్‌లో ఉండేటువంటి దక్షిణ సిరియాలోని ఒక పట్టణమని చెప్తూ ఉంటారు. కానీ కనాను ప్రాంతంలో, ఐగుప్తు దేశంలో గూడా దొరికినటువంటి ఇతర శిలా శాసనాల్లో ఈ యానోమ్ అనేటువంటి పట్టణాన్ని గురించినటువంటి ప్రస్తావన ఉండటం మనం గమనించగలం. ఇక చివరి లైన్. ఇజ్రాయెల్ ఈస్ లెయిడ్ వేస్ట్. అంటే ఇశ్రాయేలును నేను పనికి రాకుండా చేశాను అంటున్నాడు. తర్వాత మాట చూస్తే ఇట్స్ సీడ్ నో మోర్ అన్నాడు. ఇట్స్ సీడ్ నో మోర్ అంటే ఇజ్రాయెల్ లెయిడ్ వేస్ట్ అంటేనేమో ఇజ్రాయెల్ దేశం గురించి అంటే అనేక పట్టణాలు అనుకోండి. కానీ ఇట్స్ సీడ్ ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఇట్స్ సీడ్ నో మోర్ అంటే ప్రజలు కూడా లేకుండా చేశానన్నాడు. కానీ ఇది కొంత అతిశయోక్తి అని మనం చెప్పొచ్చు. ఇశ్రాయేలీయుల యొక్క అవిధేయతను బట్టి దేవుడు మనం ఇందాక న్యాయాధిపతుల గ్రంథంలో చూసుకున్నట్టు చుట్టుపట్ల ఉన్నటువంటి మరి శత్రు రాజులకు వారిని అప్పగించాడు. కానీ ప్రేమమయుడైన దేవుడు తన ప్రజలు పశ్చాత్తాపంతో తిరిగి తనకు మొర్రపెట్టినప్పుడు వారిని రక్షించటానికి న్యాయాధిపతులను ఆయా కాలాల్లో ఆయా న్యాయాధిపతులను పుట్టించి వారిని రక్షించాడు. వారిని తిరిగి సమకూర్చాడు. వారిని ఆశీర్వదించాడు. అంటానికి నేటికి కూడా మన మధ్య ప్రపంచ పటంలో కనబడుతున్నటువంటి ఇశ్రాయేలు దేశం, ఆ ఇశ్రాయేలు దేశంలో నివసిస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు సజీవ సాక్ష్యాలుగా మన ముందు ఉన్నారు ప్రియులారా. అయితే ఈ మెర్నెప్టా తను వేయించిన స్టెలేలో ఎందుకు ఈ విధంగా రాసుకున్నాడు? ఇజ్రాయెల్ లేడ్ వేస్ట్ అని, ఇట్స్ సీడ్ నో మోర్ అని, ఇజ్రాయెల్ గురించి ప్రత్యేకంగా ఈ మెర్నెప్టా రాశాడు అంటే అప్పటికే ఇశ్రాయేలీయులు ఒక బలమైనటువంటి జనాంగంగా, బలమైనటువంటి దేశంగా కనాన్‌లో కనబడుతూ ఉన్నారు. కాబట్టి అంత బలమైన వారిని నేను ఓడించాను అని చెప్పి తాను ఆ విజయ శాసనంలో వ్రాయించుకున్నాడు. అదే ఇశ్రాయేలీయులు గనుక ఇంకా కనాన్‌లో సెటిల్ గాకుండా, కనాన్‌లో స్థిరపడకుండా వారు దేశదిమ్మరులాగా తిరుగుతూ ఉన్న పరిస్థితి అయితే మాత్రం తను ఈ విధంగా రాసుకోకపోయేవాడు ప్రియులారా. ఎందుకంటే బలహీనులను ఓడించాను అని ఏ రాజు గూడా రాసుకోడు. తాను గొప్పవాడినని చెప్పుకోవాలి అంటే బలవంతులను ఓడించానని రాసుకుంటాడు. కాబట్టి అప్పటికే ఇశ్రాయేలు దేశం కానివ్వండి, ఇశ్రాయేల్ జనాంగం గాని బలమైనటువంటి జనముగా, దేశముగా ఉన్నారు. ఎందుకంటే అప్పటికే వారు ఐగుప్తు నుండి వచ్చి కనాన్‌లో ప్రవేశించి 200 సంవత్సరాల కాలం పూర్తవుతా ఉన్న దినాలవి. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రియ స్నేహితులారా, ఈ మెర్నెప్టా స్టెలే అనేటువంటి శాసనం ద్వారా ఇది ఇజ్రాయెల్ స్టెలే అని కూడా పిలువబడింది. ఈ శాసనం ద్వారా ఇశ్రాయేలీయుల యొక్క ఉనికి కనాను దేశంలో నిన్న మొన్నటిది కాదని, వారు సుమారుగా 3200 సంవత్సరాల కాలం పైచిలుకు నుంచే, ఎందుకంటే ఈ శిలాశాసనం వేయబడి ఇప్పటికి 3232 సంవత్సరాలైంది. అంటే ఇంకొక 200 దాన్ని కలుపుకుంటే సుమారుగా 3400 సంవత్సరాల పూర్వం నుండే ఇశ్రాయేలీయులు కనాన్‌లో నివసిస్తున్నారు అంటానికి ఈ మెర్నెప్టా స్టెలే ఒక ఎక్స్‌ట్రా బిబ్లికల్ ఎవిడెన్స్ లాగా కనబడతా ఉంది. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి మెర్నెప్టా స్టెలే ఈజిప్ట్ దేశంలోని ముఖ్య పట్టణమైనటువంటి కైరోలో ఉన్నటువంటి ఈజిప్షియన్ మ్యూజియంలో ఈ మెర్నెప్టా స్టెలే అనేది మనం చూడవచ్చు. ప్రజల సందర్శనార్థం ఆ మ్యూజియంలో అది ఉంచబడింది. ఈ శాసనాన్ని బట్టి మెర్నెప్టా కనాను మీద యుద్ధం చేసింది ఇశ్రాయేలీయులు న్యాయాధిపతుల కాలంలో జీవిస్తుండగా అనేది మనకి అర్థమవుతా ఉంది ప్రియులారా. కాబట్టి ఇవి ఈ శాసనం ద్వారా మనము బైబిల్ చరిత్ర, ఇశ్రాయేలీయుల చరిత్ర అవి బైబిల్ ద్వారా మాత్రమే కాకుండా ఎక్స్‌ట్రా బిబ్లికల్ సోర్సెస్ ద్వారా కూడా మనం తెలుసుకోవడానికి ఆ సత్యాలను
ఉన్నది ఉన్నట్టుగా మనం గ్రహించడానికి ఈ మెర్నెప్టా స్టెలే కూడా ఎంతో దోహదపడతా ఉందని మనం తెలుసుకోవచ్చు ప్రియులారా. బైబిల్‌లో వ్రాయబడినటువంటి ఇశ్రాయేలీయుల చరిత్ర అది నిజమైన చరిత్ర. ఆ కాలం కూడా సెక్యులర్ హిస్టరీలో వ్రాయబడినటువంటి రాజుల కాలాలకు అది సరిపోతా ఉంది అనేది మనం ఈ మెర్నెప్టా స్టెలే ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. మరి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ప్రయోజనకరంగా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఇతర మీ సోదరులకు ఈ వీడియో షేర్ చేయాలని కూడా మీకు ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు ఈరోజు మనకు వినిపించినటువంటి సమాచారం మనకు ప్రయోజనకరంగా ఉండేటట్లు దేవుడు దీవించునుగాక. మీ అందరికి కూడా వందనాలు.